ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 2026 డిసెంబర్ నాటికి పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటి ఫేజ్ పనులు 48% పూర్తయ్యాయని తెలిపారు. పెడన నియోజకవర్గం నందమూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ 2.0 పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు త్రాగునీరును అందించే లక్ష్యంగా పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి 13 కోట్ల రూపాయలను కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలలో ఫిల్టర్ వాటర్ బెడ్లను మరమ్మతులు చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు CSR నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో లో వోల్టేజ్ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని, 32 kV కెపాసిటీ కలిగిన 3 సబ్ స్టేషన్లు అందుబాటులోనికి రావడం వల్ల మవ్వ, పెడన, మచిలీపట్నం ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు అవకాశం ఏర్పడిందని విద్యుత్ శాఖ SE సత్యానందం తెలిపారు. కోడూరు, అవనిగడ్డ గ్రామాలలో నూతనంగా గ్రిడ్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల లో వోల్టేజ్ సమస్య వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆ ప్రాంతాల నుండి సరఫరా చేసే విధంగా నిర్మాణ పనులు 79% పూర్తయ్యాయని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లాకు 4 స్వచ్ఛ అవార్డులు లభించడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని, స్వచ్ఛతా హీ కార్యక్రమాలపై ప్రజలతో కలిసి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మచిలీపట్నం జాతీయ రహదారులపై పశువుల వలన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షణా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పశుశాలలు నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు భూముల కేటాయింపు నిధులను త్వరితగతిన విడుదల చేసేందుకు ఆమోదించారని తెలియజేశారు. మచిలీపట్నంలో గోశాల నిర్మించి 326 పశువులను తరలించడం జరిగిందని, మిగిలిన ప్రాంతాలలో కూడా పశువుల వల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 85 లక్షల రూపాయలతో గ్రీన్ క్లైమేట్ అండ్ నిధులతో మత్స్యకారుల జీవనోపాధులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ DK బాలాజీ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడ అడవుల పెంపకానికి, జీవనోపాధుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించిందని, జిల్లా తీర ప్రాంతంలో 1420 ఎకరాలను మడ అడవులుగా రూపొందించేందుకు 40 పీతల పెంపకం యూనిట్లు, 23 అలంకార చేపల పెంపకం యూనిట్లు, 25 సముద్రం నాచు పెంపకం యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. GST సంస్కరణ ప్రయోజనాలపై జిల్లాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ M నవీన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన GST 2.0 సంస్కరణ ఫలాలను ప్రజలు పొందే విధంగా గతంలోని ధరలను, GST తగ్గింపుతో వచ్చిన ధరలను ప్రజలకు వివరిస్తూ ప్రతి దుకాణం బయట గోడ పత్రికలను ఏర్పాటు చేసే విధంగా అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. GST సంస్కరణలపై జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలో, పాఠశాలలలో విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 5వ తేదీ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ కేంద్ర మంత్రి రామ్దాస్ అతావలే గన్నవరం విమానాశ్రయానికి విచ్చేయగా రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. గన్నవరం గ్రామంలో జిల్లా అధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ J రంగలక్ష్మి, ఉప సంచాలకులు M రమాదేవి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.